మీరు సమ్మతించిన మాట వినినెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరుగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. యెహోవా ఈలాగుననే సెలవిచ్చి ఉన్నాడు, ఇంకే వేరేలాగా కాదు. ఇదే ప్రభు చెప్తున్నాడు. మీరు నా మాటకు సమ్మతించి అంగీకరిస్తే భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవిస్తారంటే ఈ భూమి కాదు, పనికిమాల భూమి, క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము గురించి ప్రభు చెప్తున్నాడు. మన హృదయంలో త్రిప్పబడకుండా మనం జాగ్రత్తగా ఉండాలని అనేక వాక్యాలు దేవుడు చెప్పాడు. అవి మనం వింటే బాగానే ఉంటాం, కానీ మనుషులను చూస్తే చెడిపోతాం. మనుషులు ఆల్రెడీ సైతాను వశం అయిపోయారు. కాబట్టి దేవుడు చెప్పే నూతన భూమి, క్రొత్త ఆకాశము గురించి ప్రభు చెప్తున్నాడు. అక్కడ ప్రభువు మనకు మంచి పదార్థములను అనుభవింప చేస్తాడు. ఈ భూమిలో కాదు. ఈ భూమిలో మంచిదేముంటుందండి? ఏముండదు. మంచి భూలోకములో మనకు మంచి మిగిలింది ఒక్కటే, ఆయన వాక్యమైన మాట, ఆయన దారి. దేవుడు ఒక్కడే మంచోడు. ఆయన నమ్ముకుంటే మనం క్షేమంగా ఉంటాం. ఆయన వదిలిపెట్టేసి మన ఇష్టానుసారంగా జీవిస్తే నరకంలో పోయి పడతాం చివరికి. అదే ప్రభు మన ముందుంచిన హెచ్చరిక. మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరగబడినలా నిశ్చయంగా మీరు ఖడ్గం పాలగుదురు. ఆ ఖడ్గము దేవుని నోటి నుండి వస్తుంది చివరికి. అంటే ఆయన తీర్పు పాలైతాం. నిశ్చయముగా మనం సంహరించబడతాం. నిశ్చయంగా మనం నరకములో పాలు పొందుతాం. అది ఖడ్గము పాలు. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడలా మీరు బ్రతుకుదురు. అది మీకెంతో మంచిది. ఈ ఆత్మీయమైన సంగతులను, ఆత్మ చెప్పుచున్న మాటలను మనం అంగీకరించి విని గ్రహిస్తే మనం మంచిగా అవుతామండి. మనం స్వస్థత పొందుతాం, దేవుని బిడ్డలుగా ఉంటాం. చెవియొగ్గి నా యుద్ధకు రండి, మీరు బ్రతుకుతారు. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో 1 నుండి 3 వచనాల్లో ప్రభు అంటున్నాడు, నేను ఇస్తాను ఆత్మీయ ఆహారం, నేను ఇస్తాను ఆత్మీయమైన దప్పిక, నేను తీరుస్తాను. నా దగ్గరకు వచ్చి నా మాటలు వింటే మీరు బ్రతుకుతారు, మీరు బ్రతకాలని నేను మాట్లాడుతున్నాను అని ప్రభు అంటున్నాడు. మనం దేవుని మాట వింటే బ్రతుకుతాం. 119వ కీర్తన 50వ వచనములో కీర్తనకారుడు అంటున్నాడు, నీ మాట నన్ను బ్రతికించెను, బాధలలో నాకు నెమ్మది కలిగించెను. ఆయన మాట మనల్ని ఏం బ్రతికించింది? ఈ లోకంలో చనిపోకుండానా? కాదండి. ఈ లోకంలో బతికినా చచ్చిపోయినా ఏమొస్తుంది? తర్వాత ఉంటుంది మన కథ. మన ఆత్మ యుగయుగములో ఉంటుంది. మన ఆత్మకి అంతము లేదు. అది నరకమైతే బాధ, అది పరలోకమై ఉండాలని దేవుని యొక్క ఆశ, ఆయన ప్రేమ. అది ప్రభు కోరుకుంటున్నాడు. అందుకని కీర్తనకారుడు ఏమన్నాడంటే, నీ వాక్యము వలన, నీ మాట నన్ను బ్రతికించింది. నీ వాక్యం అంటే ఆత్మీయంగా బ్రతికించింది. దుర్నీతితో, అవివేకముతో, దుర్మార్గతతో, అనాలోచితంతో, పాపముతో నేను చచ్చినోళ్ళలాగా ఉన్నాను, చచ్చిన వారి వలె ఉన్నాను. నీ వాక్యంను బట్టి నేను బ్రతికాను. ఇప్పుడు నీ వాక్యం నన్ను బ్రతికించింది. ఆత్మీయంగా నన్ను మేల్కొల్పింది, నన్ను సజీవముగా చేసింది. బాధలన్నిటిలో నుండి నీ వాక్యమే నన్ను ఆదరణ కలుగజేస్తుంది, నెమ్మది ఇచ్చింది, ఆత్మీయ నెమ్మది. ఇది స్పిరిచువల్ థింగ్స్ దేవుడు మన ముందు పెట్టాడండి. అది ఏమాత్రము భౌతికమైన విషయాల గురించి కాదు. ప్రభువు మనలను నడిపించగలడు, మనం విడిచిపెట్టాడు ఆయన. అందుకే దేవుని వాక్యము మనం వినాలండి.